ప్రస్తుతం బలూచిస్తాన్లో ఇటు పాక్ ఆర్మీకి అలాగే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఎస్ అండి, బలూచిస్తాన్లో ఈ యొక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రతినిధులే చెప్పిన విషయం ఏంటంటే, ఈ బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇక ఇతర ఆర్గనైజేషన్స్ జరిపిన దాడిలో 40 మంది వరకు ఆ పాకిస్తాన్ ఆర్మీ పోలీస్ అఫీషియల్స్ చనిపోయారు. మేము జరిపిన ప్రతి దాడిలో 54 మంది బిఎల్ఏ టెర్రరిస్టులను చంపేశామన్నట్టు పాకిస్తాన్ ఆర్మీయే ప్రకటించింది. అంటే ఆల్మోస్ట్ 100 మరణాలు జరిగినాయి ఒకే ఒక్క రోజులో. ఇప్పుడు ఎందుకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంత తెగింపుకు వెళ్తుందంటే, ఈ బిఎల్ఏ రీసెంట్గా జరిపిన గ్వడార్ పోర్టు దగ్గర జరిపిన దాడిలో 30 మంది వరకే ఆర్మీ పోలీసు సిబ్బంది చనిపోవడం జరిగింది. తర్వాత బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తర్వాత తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థలు ఇవన్నీ కలిపి ఇప్పుడు బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న క్వెట్టా, ఈ గ్వడారు ఇలాంటి సిటీలన్నిటినీ అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కానీ పోలీస్ కానీ ఈ బిఎల్ఏని ఆపే పరిస్థితులు అక్కడ లేదు. హైవేలన్నింటినీ కూడా స్తంభింపజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బలూచిస్తాన్ క్యాపిటల్ క్వెట్టాలో లా అండ్ ఆర్డర్ మొత్తం గతి తప్పిపోయినట్టు తెలుస్తుంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇప్పటికీ బిఎల్ఏ కంట్రోల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బలూచిస్తాన్లో పాక్ ఆర్మీ అసలు పరిపాలన చేయలేని విధంగా ఉంది. ఇది అసీం మునీర్కు ఒక బిగ్ ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు. బిఎల్ఏ గత సంవత్సరమే మేము స్వతంత్ర దేశం అనేది ప్రకటించుకుంది. దానికి అనుకూలంగానే పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీస్ అఫీషియల్స్ ప్రభుత్వ సంస్థల మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ముఖ్యంగా చైనా పెట్టుబడులు అక్కడ గ్వడార్ పోర్టులో వాళ్ళు ఒప్పుకోవడం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కాబట్టి హైవేల్ని క్వెట్టా టు ఇస్లామాబాద్, క్వెట్టా టు కరాచీ వెళ్ళే అన్ని హైవేల్ని వాళ్ళు స్తంభింపజేస్తున్నారు. ముఖ్యంగా నేవల్ పోర్టులను అట్లా అటాక్ చేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడ కంట్రోలింగ్ పొజిషన్లో లేదని తెలుస్తుంది. ఇప్పుడు బిఎల్ఏ రిక్రూట్మెంట్ కూడా ఎక్కువ పెరుగుతుందని తెలుస్తుంది. ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి, తర్వాత మిగిలిన సంస్థలు ఎవరు అంటే జుందాలుల్లా సంస్థకి, ఈ షియా ఇతర ఆర్గనైజేషన్స్కి రిక్రూట్మెంట్ పెరిగిపోతుందని తెలుస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ గెరిల్లా వార్ఫేర్లో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈ గెరిల్లా వార్ఫేర్ని తట్టుకునే పరిస్థితి ఇటు పాకిస్తాన్ లేదు. ముఖ్యంగా ఇటు ఇరాన్లో ఉన్న సిస్తాను, తర్వాత బలూషియా ప్రావిన్స్ నుంచి, తర్వాత హెల్మండ్ ఆఫ్ఘనిస్తాన్ హెల్మండ్ అక్రాస్ ది జురాన్ లైన్లోంచి ఈ అటాకులు జరుగుతున్నాయి. అందుకే ఇరాన్ ఏం చేస్తుంది, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేస్తుంది. ముఖ్యంగా టీటీపీ, ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఎక్కువగా బిఎల్ఏకి సహకరించడం, అందువల్ల తాలిబాన్లు కూడా ఆల్మోస్ట్ సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి బలూచిస్తాన్ని ఏం చేయాలో కూడా పాకిస్తాన్కి అర్థం అవ్వడం లేదు. ఇటు పీఓకేలో ఒక పక్కన అల్లరి జరిగే సమయంలోనే బలూచిస్తాన్లో కూడా హింస జరగడం అనేది ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఆర్మీ బిజీ అయిపోయింది. ఇప్పుడు పీఓకేలో పాక్ ఆర్మీ, ఇటు బలూచిస్తాన్లో పాక్ ఆర్మీ, అంటే పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధ పరిస్థితి తీవ్రమైన స్థితికి వెళ్ళింది. ఇది అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్థమవుతలేదు. ఈవెన్ సివిలియన్ గవర్నమెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు పాకిస్తాన్ విపరీతమైన పరిస్థితులు, ఆర్థికంగా కూడా విపత్కర పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ యుద్ధం వల్ల ఇక్కడ ద్రవ్యోల్బలం పెరిగిపోవడం, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఎల్నీనో, తర్వాత సింధు జలాలు ఆపేయడం. సో ఇదంతా ఇప్పుడు బలూచిస్తాన్ ఇది అంటే బిఎల్ఏలు ఎందుకు బలూచిస్తాన్లో ఇంత తీవ్రమైన అటాకులు ఇప్పుడే జరుగుతున్నాయంటే, పాకిస్తాన్ ప్రభుత్వం విపత్కర పరిస్థితిలో ఉంది. ఇటు పీఓకేలు అల్లర్లు అక్కడ బిజీ అయిపోయింది పాకిస్తాన్ ఆర్మీ. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఎక్కువ ఆర్మీ ఉంది. ఈ సమయాన్ని ఆసరా తీసుకుంటుంది బిఎల్ఏ. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు బిఎల్ఏతో పోరాడడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ బలూచిస్తాన్లో అల్లర్లు ఎక్కువ అవుతున్నాయని మనకు తెలుస్తుంది. రైట్ సార్, అయితే భారత్ నావీలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి షిప్ ప్రవేశం